హాయ్ ఫ్రెండ్స్, మనకి 2025లో అసలు ఇది ఎంత దరిద్రమైన ఇయర్ అంటే చాలామంది చచ్చిపోయారు, చాలామంది అనాథలు అయిపోయారు. అసలు అది వర్ణనాతీతం అండి. చూడండి, మీకు ఫస్ట్ నుంచి చెప్తాను నేను. ఇది ఆ, జూన్ 30వ తారీఖు జరిగింది తెలంగాణలో. ఇది కెమికల్ ఎక్స్ప్లోషన్ అండి. దాంట్లో 46 మంది చనిపోయారు, 33 మంది బాగా దెబ్బలు తగిలాయండి. చాలా అంటే చాలా నష్టం జరిగింది తెలంగాణలో. ఇది వచ్చేసి మనకి లొకేషన్ వచ్చేసి సింగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలో ఉంది. ఇది టైం వచ్చేసి 9 పొద్దునపూటే 30వ తారీఖు 2025. ఇది ఏంటంటే అసలు అంత ఎక్స్ప్లోజన్ అవుతుందని కూడా ఎవరు ఊహించుంటారు. చాలామంది చనిపోయారు. అసలు చాలా అంటే చాలా బాధ అది. చాలా కుటుంబాలు అనాథలు అయిపోయాయండి. ఇదొకటి. చూడండి ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ 31 అంటే ఈరోజు జరిగిన విషయం ఇది. అంటే ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిద్రమత్తు కానీ, రాంగ్ రూట్ కానీ, డ్రైవర్ నిర్లక్ష్యం కానీ, లేకపోతే పక్కన కదిలించడం కానీ, బండి తోలేటప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుందండి. లోయలో పడిపోయింది బస్సు వచ్చేసి. 12 మందికి తీవ్ర గాయాలు తగిలాయి, 7 మాత్రం చనిపోయారండి. పాపం వాళ్ళ కుటుంబాలు అన్యాయం అయిపోయాయి. ఇది ఎక్కడంటే అండి, మన బికియా సైన్ వినాయక్ రోడ్లో బస్సు వెళ్తుండగా అదుపు తప్పి లోయలోకి వెళ్ళిపోయింది. బస్సు నెంబర్ వచ్చేసి UK07PA4025. ఈ నెంబర్ గల బస్సు 19 మంది ప్రయాణికులతో హత్ నుంచి బయలుదేరి రామ్నగర్కు వెళ్తుండగా ఘటన జరిగింది. మృతుల్లో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నట్టు సమాచారం అండి. దయచేసి బస్సు తోలేటప్పుడు ఆ డ్రైవర్ మీద చాలామంది ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఆ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండి చాలా అంటే చాలా నష్టం జరుగుతుందండి. అలాగే డ్రైవర్ డ్రైవ్ చేసేటప్పుడు అతన్ని ఎవరు కదిలించవద్దు. చాలా లాంగ్ వెళ్ళేటప్పుడు మాత్రం 2 డ్రైవర్లు కంపల్సరీగా ఉండాలి. ఒకరికి నిద్ర వచ్చినప్పుడు ఇంకోటి తోలితే అసలు ప్రమాదాలు జరగవండి. సో ఇలాగ మనం చేస్తే కనుక కొంచెం అయినా సరే మనం ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇది నా నుంచి సజెషన్ అండి. ఇది 2025లో ఇది ఒక భయానకమైన సంఘటన. ఇది రెండోదండి. నెక్స్ట్ మూడోది చూద్దాం. ఇది మూడో సంఘటన అండి. ఇది ఏంటంటే మనకి మన చమోలీలో ట్రైన్ యాక్సిడెంట్ అండి. ఇది అంటే ఒక సొరంగంలో రెండు ట్రైన్లు పరస్పరం ఢీకొన్నాయి. ఇందులో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయండి. మనం అదృష్టం ఏంటంటే దీంట్లో ఎవరు చనిపోలేదు. అది చాలా బాగా అదృష్టం అండి మనకి. 60 మంది బాగా గాయపడ్డారండి. ఇంకోటి ఏంటంటే ఇందులో 109 మంది కార్మికులు, అధికారులు ఉన్నారు దాంట్లో. తర్వాత మనకి ఈ ప్రమాదం అనేది రాత్రి 9:30 గంటల సమయంలో షిఫ్ట్ మారుతున్న వేళ చోటు చేసుకుంది. మళ్ళీ ఏంటంటే అండి, దీంట్లో మొత్తం 42 మంది గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో. తర్వాత 17 మందిని మాత్రం పిపాలో కోటిలోని వివేకానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో 5గురికి తీవ్రమైన గాయాలైనట్టు సమాచారం. జిల్లా మ్యాజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. బాధితులకు ప్రస్తుతం కొంచెం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి తెలియజేశారు. కొంచెం యాక్సిడెంట్ అయినైతే ప్రాణ నష్టం ఎవరికి జరగలేదండి. అది మాత్రం చాలా మంచి విషయం అనుకోవాలి. ఇది ఒక 2025లో మేజర్ ఇన్సిడెంట్ అండి. ఇది ఇప్పటికి 3 చెప్పాను. నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. ఇప్పుడు నేను చెప్పబోయేది 4వ ఇన్సిడెంట్ అండి. ఇది అసలు దారుణం అంటే దారుణం అండి, నిజంగా. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 క్రాష్ అయిందండి అహ్మదాబాద్లో. డేట్ వచ్చేసి జూన్ 12, 2025. ఇది తీవ్రమైన నష్టం అండి. ఇందులో దగ్గరగా 242 మంది చనిపోయారండి. పిల్లలైతేనే, పెద్దవాళ్ళు అయితేనే, ఆడవాళ్ళు అయితేనే, మగవాళ్ళు అయితే ఎవరైనా సరే 242 మంది చనిపోయారు. అసలు ఇది తీరని నష్టం అండి. అది పట్టం కూడా ఎక్కడ పడింది? మెడికల్ కాలేజీ మీద పడింది. మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ భోజనం చేసే టైంలో పడింది. అసలు ఇది ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, అసలు ఎవరికి ఏం అర్థం కాలేదండి. ఈ మన ప్లేన్ క్రాష్లో అండి మొత్తం మనకు వచ్చేసి టోటల్గా 290 మంది అఫీషియల్గా చనిపోయారు. దాంట్లో నుంచి 204 బాడీస్ మాత్రమే అఫీషియల్గా రికవర్ అయ్యాయండి. దాంట్లో 169 మంది ఇండియన్ నేషనాలిటీస్, దాని తర్వాత 53 మంది బ్రిటిషన్స్ అండ్ 7 వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు, 12 వచ్చేసి మన క్యాబిన్ క్రూ, అంటే ఫ్లైట్ నడిపే వాళ్ళే కానీ, దాంట్లో రిసీవింగ్ చేసుకునే వాళ్ళకి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, దాంట్లో పనిచేసేవాళ్ళు. సో ఇలా చనిపోయారండి. ఇది అసలు వర్ణనాతీతం అండి. చాలా అంటే చాలా బాధాకరం. అసలు జూన్ నెలలో చాలా దారుణంగా అందరూ అసలు
అసలు అహ్మదాబాద్ మళ్ళీ పట్టణం కూడా అది మెడికల్ కాలేజ్ మీద పడింది కదా, వాళ్ళు చాలామంది చనిపోయారండి. అసలు మో మామూలు విషయం కాదు, అసలు చాలా బాధాకరం అండి. ఇది వచ్చేసండి మన పూణేలో జరిగిందండి. ఇది పూణేలో బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది. ఇది ఆదివారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం జరిగిందని అసలు ఊహించలేదు ఎవరు. ఇంద్రాయణి నదిపై నిర్మించిన వంతెన సగం కూలిపోయింది. వంతెన కూలిన సమయంలో చాలామంది దాని మీద ఉన్నారు. దాంతో దాదాపు 25 నుంచి 30 మంది నదిలో పడిపోయి కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. కాకపోతే మన జూన్ 15 మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు ఇది జరిగినట్టు తెలుస్తుంది. వంతెన కూలిన చోట రాళ్ళు కూడా ఉన్నాయి. రాళ్లపై పడిన వారికి తీవ్ర గాయాలు కాగా పలువురు నదిలోని నీటిలో ప్రవాహాన్ని కొట్టుకుపోయారు కొంతమంది. దాని తర్వాత కొంతమంది చించ్పాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతమంది వాళ్ళకి సహాయం చేశారండి అక్కడికి వచ్చి. దాని తర్వాత సెలవు కారణంగా అధిక రద్దీ, అంటే ఇప్పుడు మనకి సెలవు రోజు ఒక టూరిస్ట్ ప్లేస్ కానీ దేనికైనా సరే మనం విజిటింగ్కి చాలామంది వెళ్తారు కదండి. అలా వెళ్ళి దాదాపు 25 నుంచి 30 మంది నీటిలో పడి కొట్టుకుపోయారు. సంఘటనా స్థలంలో దాదాపు 200 మంది పర్యాటకులు ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అండి. అంటే 200 మందిలో కేవలం 25 నుంచి 30 మందికి ప్రమాదం జరిగింది. వాళ్ళు గల్లంతయ్యారంటే ఇంకా మన వాటర్లో పడి కొట్టుకుపోయారని అర్థం దానికి. ఇది ఎట్లా ఉందంటే వాళ్ళు రికవర్ అయ్యారో లేదో తెలియదు అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత రెస్క్యూ ఆపరేషన్లు వచ్చి వేగవంతంగా చర్యలు చేపట్టారు. పర్యాటకులను రక్షించడానికి 20 అంబులెన్సులు ఆ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సో ఇట్లా మనకి ఎలా ఉందంటే 2025 క్షణ గణనం, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది. ఎటు వెళ్ళినా సాగు తప్పదు అన్నట్టుంది 2025. చాలామంది జీవితాలు కోల్పోయారు, చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి. ఒక లైఫ్ అంటే మనకి రేపొద్దున మనం ఉంటామో లేదో కూడా తెలియనట్టు పరిస్థితిలో ఉంది. అందుట్లో 2020 మరీ దారుణం అండి. మనకి ఏరోప్లేన్లో వెళ్ళినా చనిపోతాం, ట్రైన్లో వెళ్ళినా చచ్చిపోతాం, బస్సులో వెళ్ళినా చచ్చిపోతాం. ఇది చూడండి, అది ఇంకా నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. ఇదేంటంటే బస్సు ద్వారా జరిగిన యాక్సిడెంట్ అండి. ఇది అక్టోబర్ 14, 2025లో 25 జరిగింది. ఇది జైసల్మర్ జోధాపూర్ హైవేపై జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదం అండి. దాదాపు 20 మంది ప్రయాణికులు చనిపోయారండి. అలాగే 17 మంది గాయపడ్డారు. జోధాపూర్కి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఏసీ షార్ట్ సర్క్యూట్ అయిన కారణంగా మంటలు చెలరేగి ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇట్లా మన రాజస్థాన్ ప్రభుత్వం బాధితులకు పరిహారం కూడా ప్రకటించిందండి. దీని తేదీ వచ్చేసి అక్టోబర్ 14, 2025, సమయం మధ్యాహ్నం. ప్రదేశం వచ్చేసి జైసల్మర్ జోధాపూర్ హైవేపై దైట్ గ్రామం సమీపంలో అండి. కారణం అంటే ఎలా జరిగిందని మనకు తెలియాలని దీనికి కారణం కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దీని ఏసీ షార్ట్ సర్క్యూట్ అని క్లియర్గా మెన్షన్ చేశారండి. తర్వాత ప్రయాణికులు బస్సులో దాదాపుగా 55 మంది ప్రయాణికులు ఉన్నారు. మరణించిన వారు 20 మంది, గాయాలు 17 మందికి తీవ్ర గాయాలయ్యాయండి. తర్వాత ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు. బాధితులకు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపారు. చూసారండి, 20 మంది బస్సులో వెళ్ళినా పోతాం, ప్లేన్లో వెళ్ళినా పోతాం, నడుచుకుంటూ వెళ్ళినా పోతాం. పోవాలని రాసిపెట్టి ఉంటే పోవడమే. ఇంకోటి ఏంటంటే అండి, నేను చెప్పాను కదా ఏరోప్లేన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ట్రైన్లో చనిపోతామని. ఇది కారు ఏంటంటే అండి, అసలు ఇప్పుడు ఎలా చెప్పాలంటే టెర్రరిస్టులకి ఏం పని పాట ఉండదండి. ముందు మనల్ని చంపి మరి ఆమె చంపడం వల్ల వీళ్ళకి అంత రాక్షస ఆనందం ఎందుకు వచ్చిందో తెలియదు. ఇదేంటి, ఢిల్లీలో లాల్ ఖిలా వద్ద జరిగిన భారీ బాంబు పేలుడండి. ఈ విషయం తెలుసుకొని యావత్ దేశం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఢిల్లీ మనకి రాజధాని కదా. సో మరి అలాంటి ఆ ప్లేస్లోనే మనకు సెక్యూరిటీ లేనప్పుడు మిగతా ఊళ్ళ పరిస్థితి ఏంటండి చెప్పండి. కనీసం ఏంటోనండి బాబు, దీంట్లో 12 మంది చనిపోయారండి. ఈ కారులో బాంబు పేలడం వల్ల 12 మంది చనిపోయారు మొత్తం ఢిల్లీలో. అసలు అమ్మో, ఢిల్లీలో ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న భారీ పేలుడు ఉగ్రవాద చర్యగా కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన. ఉగ్రవాదులు వాళ్ళకి అసలు ఎందుకు అంత చచ్చిపోతున్నారు మన మీద పడి, ఏమని అన్నీ దోచిపోయారు. వాళ్ళు ఏం లేదు కదా, ఎట్టగో బతుకుతున్నాం ఏదో పని చేసుకొని, అలా బతికినే కొన్ని చంపి ఎందుకు
మనం ఎప్పుడో వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయాలి. అందరం మనుషులే అని చెప్పేసి మనం జాలి పడుతున్నాం, కానీ వాళ్ళు ఏమో ఇలా చేస్తున్నారు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందండి, లిమిట్ దాటితే ఇంకా అంతే. మనకి ఇది మన నవంబర్ 10 ఎర్రకోట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందండి. ఎదవలు అందరూ వచ్చి బాంబులు పెట్టడం, ఏదో ఒకటి చేయడం, మనం చంపేయడం, ఇదే జరుగుతుంది. మనం దీనికి ఏదో ఒకటి చేసి సస్తి పలకాలి, అంటే దానికి ఎండ్ ఇవ్వాలి మనం ఎలాగైనా సరే. ఫ్రెండ్స్, మీకు ఒక షాక్ నేను చెప్పిన 2025లో అంటే ఒక రోజుకి వచ్చేసి ఎంతమంది చనిపోతున్నారు తెలుసా మీకు? పర్ డేకి, అంటే ఇది క్యాలిక్యులేషన్ మాత్రమే, 172,975 మంది ప్రపంచం మొత్తం మీద ఒకరోజు చనిపోయేది ఎంతమంది అసలు. అలాగే జన్మించే వాళ్ళు మనకి మొత్తం మనకి ప్రపంచవ్యాప్తంగా 132.40 మిలియన్ మంది పుట్టేవాళ్ళు పుడుతూనే ఉన్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతూనే ఉన్నారు. కానీ చనిపోయేవాళ్ళు వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో తెలియట్లేదు. కానీ ఒకటైతే నిజం, ఒకళ్ళు వేరే వాళ్ళని చంపడం వల్ల వాళ్ళు ఆనందం పొందుతున్నారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళ మీద ఆధారపడి ఉన్న కుటుంబం అన్యాయం అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎవరు. దయచేసి ఒకరిని చంపే ముందు అసలు వాడి పాపనాన్ని వదిలేస్తే వాడి సంఘాన్ని ఆగుతాడు. ఒకటి కక్షలు పెంచుకొని మరణాధికారులతో ఎదురు వాళ్ళని చంపుకొని ఉండటం, చంపడం అది చాలా తప్పు. మనం ఇప్పుడు మనకి నష్టం చేశాడు, మనల్ని ఇబ్బంది పెట్టాడు, మనల్ని బాగా దెబ్బతీసాడు, మోసం చేశాడు అనుకోండి, వాడికి జరగాల్సింది జరిగిద్ది. కొంచెం టైం అంతే, ఇంకేం లేదు. టైం తీసుకుంటే జరగాల్సింది జరిగిద్ది, అలా వదిలేయడమే. ఎందుకంటే వాడిని చంపడం వల్ల మనం జైలుకి వెళ్తాం, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఈ 2025లో దరిద్రం ఎంతైతే ఉందో దాన్ని ఈ ఇయర్తోనే వదిలేద్దాం. ఈ కక్షలు, కోపాలు, మోసాలు ఇవన్నీ వదిలేసి 2026లో ఫ్రెష్గా కొత్త జీవితం స్టార్ట్ చేసి, ఎవరి మీద కోపం పడకుండా, ఎవరి పాపాన్ని వదిలేసి లైఫ్లో ప్రశాంతంగా బతుకుదాం. ఇప్పటివరకు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో, మీ అమ్మ, నా ఇంట్లో మాత్రం నేను, మా అమ్మ ప్రశాంతంగా, మా అమ్మ నేను ఉంటాం హ్యాపీగా, అంతే. మన లైఫ్ ఇప్పుడు నా లైఫ్, మా అమ్మ నేను ప్రశాంతం, మీ లైఫ్ మీరు, అంతే. ఒకరి గురించి మనకు వద్దు, మనకున్న దాంట్లో ప్రశాంతంగా బతుకుదాం, టైం వచ్చినప్పుడు చచ్చిపోదాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.